రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదే, ఒకే రాజధానిని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా? ఖచ్చితంగా రాష్ట్రానికి అయితే ఒకే రాజధాని మంచిదని చెప్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల రాజధానిగా హైదరాబాద్ని ప్రకటించారు. హైదరాబాద్లో మన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలో రాజధాని పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు గడిచింది. కానీ మన రాష్ట్ర రాజధాని అనేది ప్రస్తుతం మనకు ఎక్కడుందనేది పరిస్థితుల్లో కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఉన్నారు. గత ప్రభుత్వం 2014లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ రాజధాని కోసం సుమారుగా 31 గ్రామాలను తీసుకొని కొన్ని 40,000 ఎకరాలని కేవలం రాజధాని అభివృద్ధి కోసం సేకరించారు. దాంట్లో చాలా వరకు కోర్టు లిటిగేషన్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రాజధాని నిర్మాణం కోసం చేసి ఒక కొలిక్కి తెచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం మారడం. ప్రభుత్వం ఏం చెప్పిందంటే వెంటనే మాకు ఇక్కడ రాజధాని వద్దు, మాకు 3 రాజధానులు కావాలి, కానీ పరిపాలన రాజధాని ఒకటి, జ్యుడిషియల్ రాజధాని ఒకటి, ఎగ్జిక్యూటివ్ అట్లా 3 రాజధానులు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఈ పార్టీలకి దాన్ని పరిమితం చేసి 3 రాజధానులు కావాలని ఒక పార్టీ కోరితే ఒక పార్టీ ఏమో ఒక రాజధాని కావాలని, అలా కాకుండా ఒక సామాన్యుడిగా ఒక న్యూట్రల్గా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఎందుకంటే ఒక రాజధానిలో అయితే మనం ఐటీ సెక్టార్ కానీ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం ఈరోజు ఐటీ సెక్టార్కి పేరుగాంచిందిగా ఉంది. అదేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఈరోజు మన రాష్ట్రంలో రావాలన్నా, ఈ మన రాష్ట్రం వైపు ప్రపంచ దేశాలు మన వైపు చూడాలన్నా కనీసం ఆ రాష్ట్రానికి రాజధాని లేదనే ఒక సంకోచంలో కూడా ఈరోజు ఉండే పరిస్థితి. ఖచ్చితంగా అయితే మేము ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఒక నెల్లూరు వాసిగా నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా గతంలో ఏదైతే ప్రతిపాదన తీసుకొని వచ్చి అభివృద్ధి చేసి ప్రజల ధనం ఉపయోగించారో దాన్నే కొనసాగించి త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసి తాత్కాలిక భవనాల్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా శాశ్వత భవనంలోకి వాటినన్నింటినీ కూడా బదిలీ చేసి నూతన రాజధాని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కల్లా అమరావతి రాజధాని అనేది ఒక ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కూడా ఇటు పార్టీలకు అతీతంగా కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంది. ఒక సామాన్య పౌరుగా నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలా. ఈ యొక్క రాజధాని విషయానికి వచ్చినప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా కూడా సహకరించి ఒక రాజధాని వైపు జరిగేటువంటి అభివృద్ధి పనులకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. కానీ ఇది రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నుల మీద తీసుకున్నటువంటి డబ్బులతో కట్టింది కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం పడకూడదని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం.